చెప్పాల్సి ఉంటుంది. వన్ బై వన్ మాట్లాడదాం. మనతోటి సింగళూరు వెంకటేష్ గారు ఉన్నారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా సీనియర్ అడ్వకేట్. నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్ అండి సింగళూరు గారు. వెరీ గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. ప్రత్యర్థి పార్టీలను సోషల్ మీడియాలో మడతబెట్టే కొనిదల కొదమ సింహానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గంలో బెర్త్ కేటాయించారు అనేది జన సైనికులు జోష్లో చెబుతున్న మాటలు, ఏమంటారు? చెప్పేవాళ్ళది ఏముందండి, వాళ్ళు బాకాలు వదలడానికి ఎలాగో రెడీగానే ఉంటారు కాబట్టి అది మనం అప్రిషియేట్ చేయాల్సిందే. ముందుగా పార్టీలకి అతీతంగా సాటి న్యాయవాదిగా, లా చదివిన వ్యక్తిగా, సాటి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయకపోయినప్పటికీ నాగేంద్రబాబు గారు సాటి న్యాయవాదిగా ఆయనకి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తారు. మనస్ఫూర్తిగానేనా? ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఒక కుటుంబ సభ్యుడిగా ఆయనతో ఉన్నటువంటి, మా కుటుంబానికి ఉన్నటువంటి ర్యాపో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా అలాగే ఆయన గెలిచిన వెంటనే అలాగే అభినందనలు తెలిపాము. అలాగే నాగేంద్రబాబు గారికి కూడా ఏ పార్టీలు కానివ్వండి రకరకాల విమర్శలు ఏం చేసినా విమర్శలు వస్తానే ఉంటాయి. విమర్శలు అపార్ట్ ఫ్రమ్ ది క్రిటిసిజం ఇవన్నీ పక్కన పెడితే ముందుగా జనసేన పార్టీ సోదరులకి అలాగే ముఖ్యంగా నాగేంద్రబాబు గారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తాం. రెండో విషయానికి వచ్చినట్లయితే కుటుంబ పరిపాలనని వ్యతిరేకిస్తాము, మేము కుటుంబ పరిపాలనని వ్యతిరేకించడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చాను, నేను వస్తే నా తమ్ముడికో లేకపోతే నా మేనలుడికో లేకపోతే మరొకరికో సీట్లు ఇవ్వనని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా ప్రకటించారు కాబట్టి మాట్లాడాల్సి వస్తాం. ఓకే, అలాగే ఈరోజు జనసేన పార్టీ యొక్క రేషన్ ఏదైతే ఉందో, రేషియో ఏదైతే ఉందో, 4 మంత్రి పదవులు వస్తే అటుకే కాపు కమ్యూనిటీకి సంబంధించిన వాడిగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అవుట్ ఆఫ్ 4 ఈరోజు 3 మంత్రి పదవులు కాపు కుటుంబానికి వచ్చింది. మళ్ళీ ఇంకా ఇదొక యాంగిల్ తీసారా? ఖచ్చితంగా. ఇప్పుడు మీరు నేను ఒక మెగా అభిమానులుగా మనం చూస్తున్న పర్సెప్షన్ రిమైనింగ్ వాళ్ళు చూడరు కదా. మెగా అభిమానులకి ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ గారికి ఇచ్చినా, లేకపోతే బన్నీవాస్ గారికి ఇచ్చినా, లేకపోతే మరొకరికి ఇచ్చినా, కానీ మనమే మాత్రమే ఉండలా. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిమైనింగ్ కమ్యూనిటీస్, ఇప్పుడు రాజోల నుంచి గెలిచినటువంటి వరప్రసాద్ గారు కానివ్వండి, అలాగే పోలవరం నుంచి గెలిచినటువంటి ఆయన పేరు బాలరాజు గారు, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు. మీకు వచ్చిన 4 మంత్రి పదవుల్లో మీ నాగేంద్రబాబు గారికి తప్పదు ఇచ్చుకోండి, కందుల దుర్గేష్ గారికి ఇప్పుడు స్థానచలనం జరుగుతుంది అని చెప్పేసి ఏదో వింటున్నాం, ఆయనకి కూడా ఇవ్వండి. అలాగే మీ నెంబర్ 2 అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారికి కూడా ఇచ్చుకున్నారు. ఒక ఎస్సీ లేదా ఒక ఎస్టీ మిమ్మల్ని నమ్ముకుని అనేక మంది అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు పార్టీతో నడిచారు. పవన్ కళ్యాణ్ గారి మాటలు నమ్మారు, ఆయన ఏం చెప్తే అది నమ్మారు. కాబట్టి ఆయన నమ్మి మోసపోయినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ రోజు కూడా ఒక ఎస్సీకో ఒక ఎస్టీకో ఇచ్చినట్లయితే ఇంకా చాలా ఇస్తారు. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇస్తారు అనుకుంటున్నాం. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఇస్తే హ్యాపీ. ఈ రోజు ఇవ్వలేదు కాబట్టి మాత్రమే మాట్లాడుతున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక రోజు గెలవలేదని ఎద్దేవా చేసిన మాట వాస్తవం, గెలిచిన తర్వాత ఆయనకి అభినందనలు తెలిపాం కదా. అలాగే రేపొద్దున ఎస్సీ ఎస్టీలకు సోదరులకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీ నుంచి, వాళ్ళకు కూడా మంత్రి పదవులు జనసేన పార్టీ నుంచి వచ్చినట్లయితే డెఫినెట్ గా వి విల్ అప్రిషియేట్ జనసేన పార్టీ. కాబట్టి ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. ఇకపోతే ఇప్పుడు మెగా ఫ్యామిలీకి సంబంధించిన మరొక వ్యక్తిని తీసుకొచ్చి హడావిడిగా ఈ క్యాబినెట్ లో కూర్చాల్సినటువంటి అవసరం ఏముంది ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అని మనం ఆలోచించినట్లయితే సూపర్ 6 ఫెయిల్యూర్ అవుతుంది. సూపర్ 6 హామీలు ఒక పక్కన ఫెయిల్యూర్ అయినాయి. ఈ ఫెయిల్యూర్ లో భాగాన్ని పంచడానికి మాత్రమే ఏమన్నా ఇటువంటి ఒక కూర్పు జరుగుతుందా? నేను ఒక్కడనే కాదు, నాతో పాటు వాళ్ళు కూడా ఫెయిల్ అని చెప్పేసి చెప్పడానికి ఏమన్నా తెలుగుదేశం పార్టీ ప్రప్రథమంగా ఎప్పుడు లేదండి. వేరే పార్టీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు ఎవరైనా కింది స్థాయి వ్యక్తులు అవ్వచ్చు లేదా అత్యంత పెద్ద స్థాయి వ్యక్తులు అవ్వచ్చు, వేరే పార్టీ వాళ్ళకి వీళ్ళ లెటర్ హెడ్ల మీద మేము మంత్రి పదవులు ఇస్తున్నామని ముందుగా ప్రకటించిన సందర్భాలు ఇప్పటి వరకు లేవు చరిత్రలో. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాకు తెలిసినంత వరకు 1982. అవునండి. అంటే ఇప్పుడు ఒకవేళ ఇది ప్రకటించకుండా కేవలం 3 రాజ్యసభ స్థానాలు అదే లెటర్ ప్యాడ్ మీద ప్రకటించేస్తే పాపం సింగళూరు వెంకటేష్ గారు ఈ రోజు అసలు అన్యాయం జరిగిపోయింది, సొంత అన్నకే రాజ్యసభ ఇప్పించుకోలేకపోయాడు పవన్ కళ్యాణ్ గారు, ఢిల్లీ పోయాడు, చక్కెర కొట్టాడని మాట్లాడేవారు. ఇప్పుడు మన చందు శ్రీనివాస్ గారు చెప్పినట్లు మాకు కూడా కొంత సమయం మా అభిప్రాయాన్ని తెలపడం కోసం
అభిప్రాయాలు చెప్పండి కానీ మీ యొక్క వ్యక్తిగత సిద్ధాంతాలు ప్రజల మీద రుద్దాలని చూడొద్దండి. 3 దశాబ్దాల నుంచి అదే జరుగుతుంది. వాటిని అరికడతారు ఇక్కడ. చందు గారు ప్రజలు అత్యంత తెలివిగలవాళ్ళు. మీరు చెప్పినయో నేను చెప్పినయో ఆలగిస్తారు తప్ప. కాబట్టే ప్రజలు తీర్పు ఇచ్చారు మన ఎన్నికల్లో. మేము ఎప్పుడు కూడా దాన్ని స్వాగతిస్తున్నాం కదా. వెరీ నెక్స్ట్ డే మేము స్వాగతించాం ప్రజా తీర్పుని. మేమేమి కాదనట్లేదు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏదైతే రాజకీయ వెసులుబాటులో భాగంగా మీరు వైఎస్ఆర్సీపీ కండవాలు తీపిచ్చి తెలుగుదేశం కండవాలు ఇచ్చుకో వాళ్ళ మీద మెడలో వేయటం తప్ప బేదా మస్తాన్ రావు గారికి కానీ ఆర్ కృష్ణయ్య గారికి కానీ ఏమన్నా స్థానచలనం జరిగిందా? పార్టీలు మారినాయి అంతే. దీని మీద గొప్పగా ఎస్టాబ్లిష్ చేయాల్సినంత అవసరం లేదు. మనం మాట్లాడుకుంటున్నది ఏంటంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక మెగా నేతని వాళ్ళ లెటర్ హెడ్ మీద బాబు మీరు బయటపడకండి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు శాంతి భద్రతల విషయంలో ఆయన తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి పరిస్థితి పరిపాలనలో ఉండి, అలాగే మరొక వైపు ప్రభుత్వం నడుపుతూ ఇంకొక వైపు ప్రైవేట్ గా జనవాణి కార్యక్రమాన్ని నడుపుతున్నటువంటి పరిస్థితి, అలాగే ఈ ప్రభుత్వాన్ని బాహాటంగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. నేను బయటికి వెళ్తే జనాలు తిడుతున్నారండి మమ్మల్ని, అధికారులు సక్రమంగా పనిచేయండి అని మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి. ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఈ కూటమికి ఎంత ఘన విజయాన్ని సాధించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి నిరాసక్తత లేకపోతే ఏదైనా విమర్శలు చేయాల్సి వస్తే తీవ్రంగా విరుచుకుపడతారు. కాబట్టి మాత్రమే నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తున్నాం కాబట్టి మీరు వెయిట్ చేయండి అని చెప్పడం జరిగిందని చెప్పేసి మనం విశ్లేషించుకోవాలి తప్ప, ఒకవేళ నిజంగా మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే రాత్రి అనుకుంటే తెల్లారపాటి మంత్రులు అయినటువంటి పరిస్థితి, ముఖ్యమంత్రులు మారినటువంటి పరిస్థితి. కాబట్టి ఇది కేవలం కంటి తుడుపు చర్యగానే చూడాలి. కానీ యాక్చువల్ గా నాగేంద్రబాబు గారికి అందరూ మీతో సహా అందరూ ఆశించినది ఏంటంటే రాజ్యసభకు వెళ్తారు, పెద్దల సభకు వెళ్తారు, ఖచ్చితంగా జనసేనకు సంబంధించినటువంటి ఒక గళం పెద్దల సభలో కూడా వినిపించేటువంటి ఒక అవకాశం వస్తుంది. దట్టు నాగేంద్రబాబు గారు లాంటి సినీ చరిష్మా ఉన్నటువంటి వ్యక్తి అయితే మొత్తం ఓవరాల్ గా ఇండియా మొత్తం ఆయన వైపు టర్న్ అయి చూస్తుంది అని చెప్పేసి అనుకున్నారు. కానీ తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఆబ్లిగేషన్స్ ఏంటనేది మనం చెప్పడం కరెక్ట్ కాదు. కానీ వాళ్ళకున్న ఆబ్లిగేషన్స్ ప్రకారం ఈయన హవా నేషనల్కి వెళ్లకుండా కేవలం రాష్ట్రానికి మాత్రమే పరిమితం చేశారా అని కూడా మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. మరొకసారి చెప్తున్నాం, ఖచ్చితంగా నాగేంద్రబాబు గారికి రాష్ట్ర కేబినెట్ లో ఆయన వచ్చినందుకు లేదా వస్తున్నందుకు ఖచ్చితంగా అందరితో పాటు మీతో పాటు మేము కూడా హ్యాపీగానే ఫీల్ అవుతాం. మీ ఫేస్ లో కనిపించట్లేదు వెంకటేష్ గారు. ఇప్పుడు మీకులాగా మేము మేకప్ వేసి రాలేం కదా సార్. వేసుకోండి, ఏమైంది? మేకప్ ఏమన్నా కోట్లు ఖరీదు వద్దా ఏంటి? అంత పెద్ద సీనియర్ అవసరం లేదు సార్. వీఆర్ నాట్ మీడియా పర్సన్స్. సెటైర్లైట్ మాకు వచ్చండి. మళ్ళీ మాట్లాడతాను చందు గారు. మొత్తానికి